మాజీ సీఎం చంద్రశేఖరరావు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తారు, అప్పుడే దిగిపో అంటున్నారు. 5 ఏళ్ల కోసం అధికారంలోకి వచ్చాం, మరో 5 ఏళ్ళు మేమే అధికారంలోకి వస్తాం. చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కిషన్ రావు ఈ రోజు నుంచి రాసి పెట్టుకోండి. రాబోయే 8 సంవత్సరాలు తెలంగాణలో ఇందిరమ్మ పాలన కొనసాగుతుంది. నువ్వు నీ తాతలు ఎవరెవరు ఎన్నికల్లో అడ్డం వస్తారో రండి, ఏ కుట్రలు చేస్తారో చేయండి చూద్దామని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. చేవెళ్లలో శిలాఫలకం వేసినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్లకే కాదు వికారాబాద్, తాండూ, పరిగి ప్రాంతానికి కూడా గోదావరి జలాలు రావాలి, ఎడారిగా మారిన మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఎల్లకాలం మేము కల్తీ కళ్ళు తాగాల్సిందేనా, మేము కందులు వండించుకొని బతకాల్సిందేనా అని చెప్పి ఈ ప్రాంత రైతాంగం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగింది. 2009 ఎన్నికల సందర్భంగా కొడంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు గోదావరి జలాలను కొడంగల్ వరకు తీసుకొస్తా అని ఆనాడు మాట ఇచ్చిండ్రు. ఆ తర్వాత 100 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. చేవెళ్ల చుట్టుముట్టూత ప్రాంతంలో గోదావరి జలాలు తీసుకురావడానికి ప్రాజెక్టు పనుల మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. చంద్రశేఖరరావు గాని రంగారెడ్డి జిల్లాలో ఓట్లు, సీట్లు అన్ని బీఆర్ఎస్కి ఇస్తే గోదావరి జలాలు మనకు తీసుకొస్తాని చెప్పలే. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నీళ్ళు ఇస్తా అని ఊరిచ్చి లక్ష్మీదేవి పల్లికాడ భూసేకరణ కూడా చేయలే, ఆడ పెద్ద రిజర్వాయర్ కడతా అని చెప్పిండు. మా రామ్మోహన్ ఎప్పుడు కలిసినా కూడా మనం ఏదైనా చేసి లక్ష్మీదేవి పల్లిలో భూసేకరణ చెయ్యాలి, అక్కడ ప్రాజెక్టు కట్టాలి అని చెప్తున్నాడు. తెలంగాణలో ఎత్తైన ప్రాంతం, నెత్తి మీద కుండ పెట్టుకొని ఒక బొక్క పెడితే ఎట్లయితే మనిషి ఎంత తడుస్తాడో తెలంగాణ మొత్తానికి ఎత్తైన ప్రాంతం లక్ష్మీదేవి పల్లి, అక్కడ రిజర్వాయర్ కడితే రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు వస్తాయని నేను కాదు చెప్పింది, చంద్రశేఖరరావు చెప్పిండు. మరి ఎందుకు కట్టలేదే, ఎందుకు భూసేకరణ చేయలేదు? అందుకే ఈ వేదిక మీద నుంచి మా రామ్మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా లక్ష్మీదేవి పల్లి భూసేకరణ తొందరలోనే సేకరిస్తాం, ఆ ప్రాజెక్టును కట్టడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. ఈనాడు వికారాబాద్ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసన సభకు సభాధ్యక్షుడుగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ నడుపుతున్నారు. మేమిద్దరం ఈ రోజు మీకు మాట ఇస్తున్నాం, మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని సస్య శ్యామలం చేసే బాధ్యత మాది. ఈ రోజు మీరు ఆశీర్వదించిండ్రు, మాకు అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటి స్థానంలో నేనున్నా. వడ్డీ Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel